ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్ కీలక భేటీ ఉండబోతోంది. హైదరాబాద్ హౌస్లో పుతిన్ మోదీ ద్వైపాక్షిక చర్చలు ఉండబోతున్నాయి. ట్రేడ్, డిఫెన్స్, కోఆపరేషన్, ఆయిల్, న్యూక్లియర్ ఎనర్జీపై కీలక చర్చలు జరగబోతున్నాయి. పౌర అణు ఇంధన సహకారంపై అవగాహన ఒప్పందం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే S-500 బ్రహ్మోస్ మిజైల్స్, Su-57 ఫైటర్ జెట్ల కొనుగోళ్లపై కూడా ఒప్పందాలు జరగబోతున్నాయి. 280 కోట్ల S-400 కొనుగోళ్లకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. భారత్తో బంధాన్ని మరింత పెంచుకునేందుకు పుతిన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. భారత్కు రష్యా మరింత దగ్గరవడంతో ఓ పక్క ట్రంప్, మరో పక్క పాకిస్తాన్ కూడా రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ నిన్న ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, కొన్ని దేశాలు భారత్ ఎదుగుదలను తట్టుకోలేక మమ్మల్ని సాకుగా చూపించి భారత్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారత్ అలాంటి వాటికి లొంగదు, చాలా ముక్కుసూటితనంగా ఉంటారు మోదీ, చాలా గొప్ప నాయకుడు అంటూ ఆయన పొగిడారు. చాలా క్లియర్గా చెప్పారు. ఎవరి గురించి చెప్పారు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికే. ఇట్స్ అబౌట్ అమెరికా. భారత్ ఎదుగుదలను తట్టుకోలేక, ఓర్వలేక తమని ఒక సాకుగా చూపించి భారత్ మీద ఆంక్షలు పెట్టి భారత్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని పుతిన్ చెప్తున్నాడు. అంటే అమెరికా చేసిన పనే ఇది. క్లియర్గా అమెరికా అసలు భారత్ మీద ఎందుకు టార్గెట్ చేసిందని మనం మాట్లాడుకున్నాం. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడమే అతిపెద్ద సమస్య అయితే భారత్ కంటే ఎక్కువ ఆయిల్ చైనా కొంటుంది కదా. మరి అప్పుడు చైనా మీద ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా, ఎలాంటి టారిఫ్స్ వేయకుండా భారత్ మీద మాత్రం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? భారత్ చాలా వేగంగా ఎదుగుతుంది, అది నచ్చక ఇదంతా జరుగుతుంది. భారతీయుల మీద అమెరికాలో ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలకు కూడా ఇదే కారణం. భారతీయులు వచ్చి బాగుపడిపోతున్నారు, వాళ్లే పెద్ద పెద్ద స్థాయిల్లోకి ఎదుగుతున్నారు, అక్కడ భారతదేశం ఎదుగుతోంది, అది తట్టుకోలేకపోతున్నాడు. మరోపక్క రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలతో మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అత్యంత శాంతి కాముక దేశంగా భారత్కు ఒక పేరుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలిసి వస్తే ఎక్కడ తమకు పోటీగా ఉంటారో అన్న భయం, అంతర్జాతీయ వేదికల మీద తమకు ఈక్వల్ ప్లేస్లో ఎక్కడ కూర్చుంటారో అన్న భయంతో భారత్ మీద అక్కసును వెళ్ళగక్కాడు ట్రంప్ చాలా సందర్భాల్లో. ఈవెన్ పుతిన్ సెడ్ దట్. అసలు ఇప్పుడు పుతిన్ భారతదేశానికి రావడం పట్ల అమెరికా చాలా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తోంది. ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ఒప్పందాలు జరుగుతున్నాయి, ఇలా ప్రతి విషయాన్ని అమెరికా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మరోవైపు పాకిస్తాన్ కక్కలేక మింగలేక చచ్చిపోతుంది. అంటే బయటికి వచ్చి ఏం మాట్లాడలేదు, అలాగని మాట్లాడకుండా ఉందామంటే తట్టుకోలేకపోతున్నారు. ఓ పక్క పాకిస్తాన్లో అంతర్యుద్ధం పరిస్థితులు వస్తుంటే భారతదేశం మాత్రం అంతర్జాతీయ స్థాయిలో అగ్ర నాయకులతో ఇలా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది, అగ్ర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. మరోవైపు ఆయిల్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు పుతిన్. ఏమని, ఇప్పుడు ప్రస్తుతం భారత్ కొద్దిగా కొనుగోళ్లలో కొద్దిపాటి చేంజ్ వచ్చింది, ఇది టెంపరీ మాత్రమే, అతి త్వరలో మళ్ళీ సెట్ అవ్వబోతుంది ఇదంతా అని క్లియర్గా చెప్పారు. మనందరికీ తెలిసిందే అమెరికా భారతదేశం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం. అయితే భారత్ ఈ మధ్య కొంచెం కొనుగోళ్లను తగ్గించింది. అందరూ చాలామంది ఏమని భావిస్తున్నారంటే అమెరికా ఒత్తిడి వల్ల ఈ కొనుగోళ్లను తగ్గించింది అని భావిస్తున్నారు. బట్ వాట్ ఈజ్ ద రియాలిటీ అనేది చూస్తే రష్యాలో ఉన్నటువంటి కొన్ని ఆయిల్ కంపెనీల మీద అమెరికా, యూరోపియన్ కంట్రీస్ టారిఫ్లు పెంచేశాయి. దానివల్ల ఇప్పుడు అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలంటే భారత్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ టారిఫ్స్ ఉండడం వల్ల భారత్కి ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల కొంచెం కొనుగోళ్లను తగ్గించిందే తప్ప ఇది కేవలం టెంపరీ. ఈవెన్ రష్యాకి కొంచెం టైం పడుతుంది వీటిని సెటరైట్ చేసుకోవడానికి, ఆల్టర్నేటివ్ వేస్ చూసుకోవడానికి. అప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా తిరిగి ట్రాన్సాక్షన్స్ కొనసాగుతాయి. అప్పటి వరకు భారత్ కొద్దిగా కొనుగోళ్లను తగ్గించిన మాట వాస్తవమే, బట్ నాట్ బికాస్ ఆఫ్ ఇండియా స్కేర్డ్ ఆఫ్ అమెరికా. అమెరికాకు భయపడో, ట్రంప్కు భయపడో ఈ పని చేయలేదు. మన బిజినెస్ ప్రొసీజర్ ఇది. మనకంటూ కొన్ని ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి, ఎంతలో కొనాలి, ఎంత కొనాలి, ఎప్పుడు కొనాలి అనేది ఉంటాయి మనకి. దాని ప్రకారం జరిగిందే తప్ప కేవలం మన సొంత నిర్ణయమే తప్ప ఇది ఎవరి ఒత్తిడి కాదు. కాకపోతే ఒత్తిడికి భయపడ్డారని కొంతమంది అనుకుంటున్నారు. ఈవెన్ అమెరికా ఈజ్ థింకింగ్ లైక్ దట్. అండ్ పుతిన్ చాలా క్లియర్గా చెప్పారు, ఇదంతా కేవలం కొంతకాలం మాత్రమే. ఓవరాల్గా యాన్యువల్ ట్రాన్సాక్షన్స్ సేమ్ అమౌంట్లో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే
ఒక కిలో ఆనియన్ కాస్ట్ 50 రూపాయలు ఉంది ఇవాల్టి వరకు. మనం ప్రతిసారి 2 కిలోలు కొంటున్నాం అంటే 100 రూపాయలు అయింది. ఆనియన్ ప్రైస్ 75 రూపాయలు అయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? అదే 100 రూపాయలు మనం అక్కడ ఖర్చు పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాం? 2 కిలోలు కొనం, మనం తగ్గించుకుంటాం. ఆ 100 రూపాయలకి ఎంత వస్తే అంతే తీసుకుంటాం. 1 కిలో బావు తీసుకుంటాం. అంత మాత్రాన్ని తక్కువ కొన్నట్టు ఎందుకు అవుతుంది? మన లిమిట్ అంతవరకే ఉంది. ఇప్పుడు ఆయిల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. భారత్ అదే పని చేస్తుంది. అక్కడ ఎంత అయితే మనం ఖర్చు పెడుతున్నాం ప్రతిసారి ఆయిల్ కొనడానికి అంతే ఖర్చు పెడుతున్నాం, కానీ ఆయిల్ తక్కువ వస్తుంది మనకి. దట్ డజంట్ మీన్ మనం తక్కువ కొంటున్నామని కాదు. మరోవైపు ఇప్పుడు భారత్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందాలు చాలా కీలకం. S-400 S-500కి సంబంధించి జరుగుతున్నటువంటి ఒప్పందాలు మనం చూస్తున్నాం, అప్డేట్ అవుతున్నాం. అలాగే బ్రహ్మోస్ మిసైళ్ళకి సంబంధించి Su-57 ఫైటర్ జెట్స్ని మనం కొనుగోలు చేస్తున్నాం. అలాగే పుతిన్ మరొక విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు. వీఆర్ నాట్ సెల్లింగ్ టెక్నాలజీ టు ఇండియా, వీఆర్ షేరింగ్ టెక్నాలజీ టు ఇండియా అని చెప్పారు. అంటే భారతదేశానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని అమ్మడం లేదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ బిజినెస్, దే ఆర్ షేరింగ్, ఇట్స్ ఎ ఫ్రెండ్షిప్, ఇట్స్ ఎ బాండింగ్ అని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు పుతిన్. సో మరొకసారి ఓ పక్క భారత్ మీద ఇంత ఒత్తిడి తెచ్చిన తర్వాత, అమెరికా రష్యా మీద ఇంత ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇక్కడ మరొకసారి మన స్టాండ్ కూడా క్లియర్గా ఉంది. భారత్ అల్టిమేట్గా మన అవసరాల కోసం, భారత్ అవసరాల కోసం, భారత్ ప్రజల అవసరాల కోసమే పనిచేస్తుంది తప్ప ఎవరి కోసం పనిచేయదు, ఎవరికో బెదిరిపోయే పరిస్థితి లేదని ప్రపంచ దేశాలకి మరొకసారి చెప్పాం. 2 విషయాలు మనం చెప్పాం. ఒకటి, భారత్ రష్యా ఎప్పటికీ గొప్ప స్నేహితులే అనే విషయాన్ని చెప్పాం. మరొకటి, ఎవరికి భయపడి మన నిర్ణయాలను ఆపుకోం, మన ప్రజల కోసమే మన ప్రభుత్వాలు పనిచేస్తాయని మరొకసారి మనం చెప్పినట్లయింది. ఎంత ఒత్తిడి తెచ్చారు మన మీద, టారిఫ్లు వేశారు, డెడ్ ఎకానమీ అన్నారు. ఇద్దరు కలిసి ఇవి డెడ్ ఎకానమీస్, వాళ్ళిద్దరూ లాస్ అవ్వబోతున్నాడని చెప్పి ట్రంప్ మాట్లాడాడు. ఓ పక్క రష్యాకి టైం పెట్టాడు, నేను 50 డేస్లో నిర్ణయం యుద్ధం ఆపకపోతే మీ సంగతి తేలుస్తానని. ఇప్పుడు వాళ్ళతోనేమో అక్కడ చర్చలు జరుపుతున్నాడు. భారత్ ఏమో ఇంకో పక్క ఇలా పుతిన్తో భేటీ అవుతుంటే అక్కడ ఏడుస్తున్నాడు కూర్చొని, లిటరల్లీ తట్టుకోలేకపోతున్నారు. ఇదిగో మన స్క్రీన్లో చూపిస్తున్న ఫ్రేమ్ ఇప్పుడు చాలామందికి మింగుడు పడడం లేదు. మోదీ పుతిన్ ఒక గొప్ప స్నేహితులాగా ఆలింగనం చేసుకొని, అక్కడ మోదీ పుతిన్ కాదు ఆలింగనం చేసుకుంటుంది, రష్యా భారత్ ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వక సంబంధానికి అదొక నిదర్శనం. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్ళి ఒకే కారులో వెళ్తుంటే ప్రపంచ దేశాలు కుళ్ళుకుంటున్నాయి, అగ్ర దేశాలు కుళ్ళుకుంటున్నాయి, కొన్ని పనికిమాలిన దేశాలు ఏడుస్తున్నాయి, జస్ట్ లైక్ పాకిస్తాన్. వాళ్ళకేంటి, అండ్ వీ బోత్ ఆర్ వెరీ క్లియర్ అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. అమెరికా ఎన్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా, ట్రంప్ ఎన్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా, భారత్ రష్యా మధ్య బంధం అలాగే ఉంది. వీఆర్ టైం టెస్టెడ్ ఫ్రెండ్స్. కాలం ఎన్నోసార్లు పరీక్షించింది, ఎన్నోసార్లు ఒకరికొకరు సపోర్టుగా నిలబడగలిగాం మనం. ఇలాంటి ఒక దేశం, ఇలాంటి 2 దేశాలు, భారత్ రష్యా లాంటి దేశాలు, అఫ్కోర్స్ అగ్ర దేశాలనే చెప్పాలి ఖచ్చితంగా. ఇలాంటి దేశాల ఈ ఫ్రెండ్షిప్ని చూసి ఇప్పుడు చాలామంది కుళ్ళుకుంటున్నటువంటి పరిస్థితి. మీరేమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? పుతిన్ పర్యటన భారతదేశానికి ఖచ్చితంగా మరింత బూస్ట్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ సైతం భారత్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున భారత్ ఫ్యూచర్ని వాళ్ళు గెస్ చేయగలుగుతున్నారు. ట్రంప్ ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటికీ మన మీద విషయం కక్కుతూనే ఉన్నాడు అవకాశం దొరికినప్పుడల్లా. ఇప్పుడు ఏం చెప్తాడు? రష్యా భారత్ కలిసాయి, వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్, వాళ్ళిద్దరు ఇంకా బిజినెస్ బాగా చేయాలంటాడా? ఎవరికి నష్టం జరుగుతుందని ఇక్కడ భావిస్తున్నారు? ఎప్పుడైతే రష్యా భారత్ కలిసి వ్యాపారం ఎక్కువ చేస్తాయో, అంటే రష్యా దగ్గర ఆయిల్ కొని, రష్యా దగ్గర గన్స్ కొని, రష్యా దగ్గర ఫైటర్ జెట్స్ కొని, రష్యా వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని వీళ్ళ సొంతగా ఆయుధాలు ఫైటర్ జెట్స్ తయారు చేసుకుంటే, మరి అమెరికా ఆయుధాలు ఎవరికి అమ్మాలి? అమెరికా ఫైటర్ జెట్స్ ఎవరికి అమ్మాలి? పాకిస్తాన్కి అమ్ముకుంటున్నారు. అలాంటి దేశాలకి అమ్ముకోవాలి చివరికి. F-16 ఫైటర్ జెట్స్ విషయంలో పాకిస్తాన్కి ఎన్ని ఆంక్షలు పెట్టారో మనం చూసాం. దెర్ ఈజ్ నో యూజ్ పాకిస్తాన్కి అమ్మడం వల్ల. పాకిస్తాన్ కొన్నది కాబట్టి ఇంకో దేశం వచ్చి ఎవరు కొనరు. కానీ భారత్ ఎక్కడైనా ఒక చోట కొనుగోలు చేస్తే మిగతా దేశాలు అక్కడికి వెళ్ళి కొనుగోలు చేస్తాయి.
ఎందుకంటే మన మీద నమ్మకం. F-16 ఫైటర్ జెట్స్ వాళ్ళకి అమ్మాడు, కానీ వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. యుద్ధాల్లో వాడకూడదు పాకిస్తాన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళకి ఫ్లైట్స్ నడపడం రాదు, ఫైటర్ జెట్స్ నడపడం రాదు. అనవసరంగా అది కూలిపోతే అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పి మనకి బ్యాడ్ నేమ్ ఎందుకని చెప్పేసి వాళ్ళకి ఆంక్షలు పెట్టారు. సో దిస్ ఈజ్ ద కండిషన్. ఈరోజు మరిన్ని ఒప్పందాలు ఉండబోతున్నాయి. ఈరోజు సాయంత్రానికి ఏమేమి ఒప్పందాలు జరిగాయి అనే దానికి సంబంధించి అప్డేట్స్ రాబోతున్నాయి. ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు ఈ ఏమేమి ఒప్పందాలు జరుగుతున్నాయి, పుతిన్ ప్రయాణం ఎలా జరుగుతుంది, భారత్లో ఏమేమి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనే దానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది ఆర్టీవీ. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? అమెరికా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఇక పాకిస్తాన్ ఏమైపోతుందో? హై బీపీతో అక్కడ కొంతమంది నాయకులు పోతారేమో ఇలాగే ఉంటే. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.